బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో స్పా సెంటర్ నిర్వహణ అంశం హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచార కేంద్రం నడుపుతున్నారని వచ్చిన సమాచారంలో పోలీసులు స్టూడియో 9 కార్యాలయంపై సిబ్బందితో రైడ్ చేశారు. అక్కడ 10 మంది మహిళలు 13 మంది యువకులను అరెస్టు చేశారు. మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. జలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ ని అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం భార్గవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న మాచవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, యూట్యూబ్ ఛానల్ ముసుగులో వ్యభిచార కేంద్రం ఎప్పటి నుంచి జరుగుతోంది? ఎలాంటి సమాచారంతో పోలీసులు వెళ్లారు అక్కడికి? మొత్తం మీద చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహణ బెజవాడలో కొనసాగుతా ఉంది. గత 8-9 నెలల కాలంగా కూడా వెటనరీ కాలనీ సర్వీస్ రోజు నందు గల స్టూడియో 9 ఒక ఛానల్ పేరు, అంటే ఏపీ 24/3 ఛానల్ పేరుతో కూడా గత 8 నెలల కాలంగా కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్ కేంద్రంగా అంటే ఎవరైతే భార్గవ్ ఉన్నారో అతను కొన్ని సంవత్సరాల కాలంగా కూడా స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. అనేక సందర్భాల్లో పోలీసులు రైడ్ చేసిన సందర్భం కనిపించింది. అయితే పోలీసులు రైడ్ చేయకుండా ఉండటానికి గల కారణాలను వెతుక్కొని మీడియా ఉంటే గనక పోలీసులు తన జోలికి రారని చెప్పి భావించిన భార్గవ్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి కింద యూట్యూబ్ ఛానల్ పైన స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. కింద పూర్తి స్థాయిలో కూడా అత్యంత టెక్నాలజీని వినియోగించి ఎవరైతే స్పా సెంటర్కి వస్తారో వారంతా కూడా పూర్తి స్థాయిలో స్కాన్ చేసి కింద తనిఖీలు చేసిన తర్వాతే పైకి పంపించిన సంస్కృతి ఏర్పడింది. ఎటువంటి టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎక్కడ ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా గత 8 నెలల కాలంగా స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అనేక సందర్భాల్లో పోలీసులకి ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా స్థానిక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ మహిళలు కావచ్చు, ఆ పక్కన వ్యాపారస్తులు, ఇల్లు, వీరంతా కలిసి కూడా టాస్క్ ఫోర్స్ కి విజయవాడ సిపికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. సిపి నేతృత్వంలో ప్రత్యేక బృందం నిన్న అర్ధరాత్రి సమయంలో దాడి చేశారు. దాడి చేసిన సమయంలో 10 మంది మహిళలు, 13 మంది పురుషులు ఉన్నట్లు కూడా గుర్తించారు. వెంటనే అక్కడికి సంబంధించి సీజ్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు, మొత్తం ఎవరైతే మహిళలు ఉన్నారో వీరంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారుగా గుర్తించారు. మాచవరం పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 67గా నమోదు చేశారు. 143 రెడ్-2 అలాగే 144(2) కింద కూడా సెక్షన్లు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో ఇద్దరు వ్యక్తులను A1, A2గా ఇద్దరిని పేర్లు చేర్చారు. దీంట్లో చలసాని భార్గవ్ అలాగే శ్యామ్ ఇద్దరిని కూడా నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వీరిద్దరి కోసం కూడా ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మీడియా ముసుగులో స్పా సెంటర్ నిర్వహించడం పట్ల కూడా చాలా మంది తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాచవరం పోలీసులకి గతంలో అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పి స్థానికులు నిన్న సిపికి చెప్పినట్టు తెలుస్తా ఉంది. ప్రియా, శివ, అయితే ఈ భార్గవ్ ఎప్పటి నుంచి పరారీలో ఉన్నాడు? అలాగే ఈ సెంటర్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? అంటే ఎవరితో అయినా ఇతనికి రాజకీయవేత్తలతో కానీ ఎవరైనా ప్రముఖులతో కానీ ఇతనికి సంబంధాలు ఉన్నాయా? ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలతో కొంత పరిచయాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కుమారుతో ఇతనికి, అంటే క్రాంతితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయనతో ఉన్న పరిచయాల్ని, ఆయనతో ఉన్న రాజకీయ సాన్నిహితాన్ని అడ్డు పెట్టుకొని కూడా ఈ తతంగం అంతా నడుపుతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే అతను గనక అదుపులో తీసుకొని విచారిస్తే ఇతను వెనక ఎవరున్నారు, ఏంటి అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ భార్గవ్ వెనక కొంతమంది విజయవాడకు సంబంధించిన కొన్ని మీడియా ప్రతినిధులకు సంబంధించిన వ్యక్తులు, అలాగే రాజకీయ పార్టీ నేతల అండదండలతోటి ఈ వ్యవహారం అంతా జరుగుతుందని చెప్పి పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చినట్టు తెలుస్తోంది. ఇంకా భార్గవ్ను అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే పట్టుబడ్డ మహిళలంతా కూడా ఇతర రాష్ట్రాల వారని చెప్తున్నారు. అలాగే కింద యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారని చెప్తున్నారు. అక్కడున్న స్టాఫ్ ఎక్కడి వారు? అక్కడ నిజంగానే ఛానల్ కూడా రన్ చేస్తున్నారా? కేవలం అది బోర్డు మాత్రమేనా? అంటే ప్రధానంగా 24/3 ఛానల్, ఏపీ 24/3 పేరుతో ఛానల్ నిర్వహిస్తున్నారు, యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ కి సంబంధించి కూడా అంటే యూట్యూబ్ ఛానల్ అయితే రెగ్యులర్ గా నడుస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే కింద పర్ఫెక్ట్ గా కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ పైన, అంటే గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి ఛానల్, ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి స్పా సెంటర్. అంటే ఎవరైనా స్పా సెంటర్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీడియా, అంటే యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి మధ్యలో నుంచి ఛానల్ 2వ గదిలో నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఎవరు పడితే వాళ్ళకి వెళ్ళటానికి అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా టెక్నాలజీని కూడా వినియోగించినట్టు తెలుస్తా ఉంది. మొత్తం కూడా కంప్యూటరైజ్డ్
డోర్లు కానీ లేకపోతే సిస్టమ్ అంతా కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే స్పా సెంటర్ కి పైకి వెళ్ళాలనుకుంటున్నారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సెక్యూరిటీ జరిగేటప్పుడు ఏ స్థాయిలో అయితే తనిఖీలు చేసి బయటకు పంపిస్తారో అదే స్థాయిలో పక్కగా తనిఖీలు చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా పైకి స్పా సెంటర్ కు పంపిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో పోలీసులు ఇంకా దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి స్థానికులు అయితే కోరుతా ఉన్నారు. సో మొత్తం మీద దీన్ని చూసుకుంటే విజయవాడ కేంద్రంగా జరుగుతున్న స్పా సెంటర్లపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.